ఆ యొక్క అమ్మవారు ఆయనని భక్తితో కాకుండా తన దగ్గర ఉన్న సంపత్తితో కొలిచే ప్రయత్నం చేస్తుంది. ఎంత సంపత్తి వేసినా ఆయన తూగడే. అలాంటిది భక్తిగా ఒక తులసి మాల వేస్తే స్వామి పొంగిపోతాడు. తులసి కూడా దానికి ఒక అద్భుతమైన కథ ఉంది. దాని ప్రకారం చూసినా ఆమె తపశక్తి సంపన్నురాలు. ఆమె ఏదడిగినా వరాన్ని ప్రసాదించే అవకాశంలో ప్రతి దేవి దేవతలు ఉండే పరిస్థితి. అలాంటి యొక్క తులసి యొక్క జపతప అనుష్ఠానాలకి అనన్య భక్తికి భగవంతుడిచ్చిన వరం, మీ తులసి సమర్పిస్తే నేను చాలా అనుగ్రహిస్తాను అని. అందుకని విష్ణు స్వరూపం ఎవరికైనా సరే తులసి సమర్పిస్తారు. అలాగే శివుడికి బిల్వం, వినాయకునికి గరిక, ఇలాంటి విశేషతలు మన దగ్గర చాలా ఉన్నాయి. అందరికీ శుభం జరగాలి. జై శ్రీరామ్.